వాస్తవాలను వక్రీకరించే పచ్చ మీడియా కథనాలను ఎండగట్టారు అంబటి రాంబాబు. ఇప్పటివరకు లైవ్ చూసాం. ఇక వైఎస్ఆర్ జిల్లా దుంపలగట్టులో కూటమి కక్ష సాధింపులకు మరో వైఎస్ఆర్సీపీ నేత బలయ్యాడు. రెడ్ బుక్ వేధింపులు తట్టుకోలేక వైఎస్ఆర్సీపీ నేత రెడ్డి నారాయణ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. తప్పుడు కేసు పెట్టి వేధింపులకు గురిచేయడంతో అవమానం భరించలేక రెడ్డి నారాయణ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. పేకాట ఆడుతూ పట్టుబడితే గంజాయి కేసు పెట్టారు పోలీసులు. అంతేకాదు 50 రోజులు రిమాండ్లో ఉంచారు. 3 రోజుల క్రితమే విడుదలయ్యారు రెడ్డి నారాయణ రెడ్డి. స్టేషన్కి రమ్మన్నారన్న. పోయిన రోజు సంతకాలు పెట్టించుకొని వచ్చానంట. 3వ రోజు సంతకాలు పోతే 3వ రోజు రానిలే ఇంటికి. ఏమన్నారు, బంగాయి కేసులు ఇరికిచ్చినారా. ఏం చేయలేక అయ్యాలి. ఇప్పుడు మేమేం చేయాలా? గంజాయి ఇరికిచ్చినన్నా మేము ఏం చేయాలా? ఆడాలి. మాకేం చదువు రాదు, పారు రాదు. నా పిల్లలకు నేను పూల అమ్ముకొని బతుకుతాను. నేను మాకు అది ఎటువంటిదైంది తెలియదు. నా భర్తని అవమాన పాలన చేసినారన్నా. నేను ఏం పెట్టండి దాన్ని మీరే చెప్పండి. మమ్మల్ని రమ్మని సంతకాలు పెట్టించుకొని మళ్ళీ మా ఇదికు స్టేషన్కి అక్కడ తీసుకున్నారన్నా. మేము అదేంది 300 ఫైన్ కట్టి ఇంటికి వచ్చాడని గంజాయి కేసు రాసిందన్నా. మేము ఎట్ట చేయాలి? ఇట్ట బతకాలంటే ఎట్ట బతకాలా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇష్టారీతిన సామాన్యులను వేధిస్తున్నారు వైఎస్ఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. కడప రిమ్స్ మార్చురీలో ఉన్న నారాయణ రెడ్డి మృతదేహానికి ఆయన నివాళులర్పించారు. కూటమి నాయకులు నారాయణ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టి ఆయన బలవన్మరణానికి కారణమయ్యారన్నారు. నారాయణ రెడ్డిపై అక్రమ కేసులు బనాయించాలని ఒత్తిడి చేసిన టీడీపీ నేతలపై కూడా కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రవీంద్రనాథ్ రెడ్డి. ఈ సంవత్సర పరిపాలనలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళ దాష్టికానికి, వాళ్ళ అభిష్టానికి, వాళ్ళ రాక్షస ఆనందానికి పరాకాష్ట అన్నమాట. దీంట్లో కొంత భాగమే ఉంది. జిల్లా వైజు లిస్టు ఈ రైతులైతేనేమి మిగతా వాళ్ళందరూ కూడా దాదాపు 123 మంది ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది రాష్ట్రంలో. నా దగ్గర ఉంది, నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఇది. ఈ రకంగా అన్ని జిల్లాలకు సంబంధించిన వాళ్ళ పేర్లతో సహా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది.